పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. రాభి రా. ఎక్కడికి? స్వర్గానికి. ఐఎమ్ సారీ. సారీయా? అవును, నువ్వు ఒకందుకు నాతో చిందులు వేశావు, నేను ఒకందుకు నీతో తాళం వేశాను. అంటే ఇంతసేపు నాతో ఆడింది పాడింది నాటకమా? నువ్వు కావాలి కావాలని కోరుకున్నందుకు నువ్వు నన్ను కోరుకుంటున్నావు అనుకున్నాను. కానీ నన్ను కాదని వెళ్ళిపోతే నేనెటువంటి దాన్నో నీకు తెలియదు. నేను కోరుకున్న సుఖం దక్కకపోతే నేనెవ్వరిని సుఖంగా ఉండనివ్వను. మైండ్ ఇట్. నేను నమ్మలేనమ్మా. అవి నీకు అన్యాయం చేసి మరొక అమ్మాయితో తిరుగుతున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఆ అమ్మాయి ఎవరో కాదు రెడీ. మన ఇంటికి విడాకులు ఇప్పించమని వచ్చింది చూడు. ఆహా, ఆ భద్రత లేకున్నాను ఆ పిల్ల. అవును. ఆహా, ఈవిడ కేసును ఒప్పుకోలేదంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బరిదెగించింది అన్నమాట. అవతల అది బరి తెగించి వస్తే మాత్రం యువతల ఇతనికి ఉండాలిగా సిగ్గు. అవతల ఒక అమ్మాయి ప్రేమిస్తుందని, ఆశలన్నీ తన మీదే పెట్టుకుందని. తొందరపడి నువ్వు నిర్ణయానికి రాకమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. అక్కర్లేదు, నా కళ్ళతో నేనే చూశాను. ఇక నువ్వేమీ తెలుసుకోనక్కర్లేదు. నమస్కారం సార్. ఎవరయ్యా? ఏదైనా పనిపించండి సార్. నా దగ్గర పని లేదేమి లేదు పావయ్యా, అసలే గొడవల్లో ఉన్నాను నేను. అవును, నేను ఎక్కడో చూసినట్టున్నాను. అభిమన్యం తోట. అవును సార్. అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి పనికి రావడం ఏమిటయ్యా? సుప్రీంకోర్టు లాయరు, నువ్వు అతనికి కావలసిన వాడివి, కావలసినంత ఆదాయం నీకు. సుప్రీంకోర్టా టెన్నిస్ కోర్టా? ఆయన లారేటండి బాబు, డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటాడు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అబద్ధం సాక్ష్యాలు చెబుతాడా? నా మాట అబద్ధం అయితే కోర్టులో ఎంక్వైరీ చేయండి సార్. అబద్ధ సాక్ష్యాలతో ఊరుకుంటే పర్వాలేదండి. ఈ మధ్య ఒక వధ పని కూడా చేశాడు. సరే, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. అతన్ని చెప్పనే డాడీ. ఏముందండి, పెళ్లి చెడగొట్టమని పెళ్లి కొడుకు తండ్రి 10,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆ పిల్లకి తనకి సంబంధం ఉందని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ పిల్ల బతుకు నాశనం చేశాడండి. దాంతో ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అఫ్కోర్స్ మళ్ళీ బతికిందనుకోండి, అందుకే అక్కడ పని మానేశానండి. అసలు అప్పుడు చెబుదాం అనుకున్నానండి. ఏమి చెప్పక్కర్లేదు, అంతా అర్థమైపోయింది. బాగా నటించానా సార్? ఏమిటి? కిరాయ్. సాక్ష్యం చెప్పడానికి. షట్ అప్. నా పేరు నీ నోటి నుండి రావడానికి వీల్లేదు. ఏమిటి మాట? నీతో మాట్లాడడానికి రాలేదు, ఒక పని మీద వచ్చాను. నేను ఒక లాయర్. నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏమిటి? ఒక త్రాస్తుడు నన్ను మోసం చేసి ప్రేమించాడు. వాణ్ణి నా నుంచి దూరం చేయాలి. దానికి ఎంత ఇమ్మంటావు? దూరం చేయటం ఒకటేనా? కాదు, ఉరి తీయించాలి. అంత ఘోరం ఏం చేశాడు? మనసుని ఫుట్బాల్ లాగా వాడుకున్నాడు. ఎటు తన్నినా తిరిగి తన కాలి దగ్గరికే వస్తుందనుకున్నాడు. ఎవరు? చెప్పానుగా, త్రాస్తుడని. నిన్ను ప్రేమించింది నేనే. అయినా ప్రేమించడానికే అబద్ధమాడాను. ప్రేమ? అది ప్రేమ? అవును, ప్రేమే. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఆఫ్టర్ ఆల్ ప్రేమించడం కోసం 2-3 అబద్ధాలు ఆడితే తప్పేం లేదే. మై లవ్ ఈజ్ ప్యూర్. ప్యూర్? ఆఫ్ కోర్స్, వెరీ ప్యూర్. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఆ తోటలోనే కనిపించింది. ఏం కనిపించింది? దేనితోనో తాగి తద్దనాలాడేవా లేదా? దానిలో తప్పే ఉంది. తప్పే ఉందా? ఒకరిని ప్రేమించి మరొక దానితో తిరగడం తప్పు కదా? అరే, ఆ పిల్లతో నాకు నీకంటే ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? చూడు స్వప్న, నాకు మరో ఆడదంతా పరిచయం ఉందని ఏ మగాడని చెప్తే ఏ ఆడ సహిస్తుంది చెప్పు? అంటే మోసం చేసావన్నమాట. నేను నిన్ను మోసం చేయలేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ జస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓ, గర్ల్ ఫ్రెండ్. మరి నేను? నువ్వు నా ప్రేయస్, నా కాబోయే భార్య. స్వప్న, దిస్ ఈజ్ మోడర్న్ సొసైటీ. ఇట్ ఈస్ 1984. భార్య భార్యే, ప్రియురాలు ప్రియురాలి. భార్య ఉన్నా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మన పెళ్ళైంది అనుకో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నానుకో, నేనేం పట్టించుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓహో, అంత గొప్ప సంస్కారమా నాయనా నీది?
ఇంత గొప్ప సంస్కారం ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో నేనెక్కడా చూడలేదు. అంత గొప్ప సంస్కారవంతుడు నాకు ప్రేమికుడుగా దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఒక 10,000 రూపాయల కోసం ఒక ఆడదాని జీవితం నాశనం చేసేవే, అది కూడా సంస్కారమేనా? ఆ అమ్మాయి కూడా గర్ల్ ఫ్రెండా? అది నా వృత్తి. ఓహో, వృత్తి పేరు మీద గొంతులు కూడా కోస్తావన్నమాట. స్వప్న, అది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది మన ప్రేమల గురించి, మన పెళ్లిని గురించి. మిగతా విషయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆడది మగవాడి మనసులోకి ప్రవేశించాలి తప్ప అతని వ్యవహారాలకు కాదు, అతని వ్యాపారాలకు కాదు. అయినా మగవాడు నిలదీసి అడిగే ఆడదంటే నాకు పరమస్తాయి. మరి నీకు ఇన్ని పట్టింపులున్నాయని ముందే నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడిగుంటే నేను చెప్పుండేవాడిని. నీ మనస్తత్వం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ప్రేమించి ఉండేవాడినే కాదు. అలాగా? ఇప్పుడొచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రేమించడం మానే. నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు నన్ను మర్చిపో అని చెప్పడానికి ఇంత దూరం వచ్చాను. ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు, కానీ ఇళ్ళకెళ్ళి మంచమే పడి వెక్కి వెక్కి ఏడుస్తారు. మళ్ళీ టెలిఫోన్ చేసి హలో డార్లింగ్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు నాకు కోరిస్తారు. చూడు, నువ్వు నన్ను మర్చిపోవడం తేలిక కాదు. మనం గడిపిన క్షణాలు అలాంటి, ఆ రోజులు అలాంటి. యు కెన్ నెవర్ ఫర్గెట్. ఏ క్షణంలో అమ్మాయితో నిన్ను చూశాను, ఆ క్షణంలోనే నేను నిన్ను మర్చిపోయాను. చూడు స్వప్న, మొదటి చూపు, మొదటి ప్రేమ అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. నేను బ్రతికుండగా నువ్వు నన్ను మర్చిపోవటం జరిగే పని కాదు. ఆ భ్రమలో ఉంటావనే హెచ్చరించడానికి వచ్చాను. నేను ఆడదాన్ని, జరిగిన దానికి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చే ఆడదాన్ని కాదు. పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకునే ఆడదాన్ని కాదు. దిస్ ఇస్ స్వప్న. మిస్టర్ అభిమన్యు, ఇవి భారతం నాటి రోజులు కావు. దిస్ ఇస్ మోడర్న్ టైమ్స్ 1984. నీ కళ్ళ ముందే నిన్ను మర్చిపోగలను, మరొకరిని హాయిగా పెళ్లి చేసుకోగలను. గుడ్ బాయ్. ఏమిటి ఇలా వచ్చారు? ఆ పాట పాడింది నువ్వా? అవును, అది ఏ మాసం పాట? ఆ పాట నీకు ఎలా తెలుసు? చిన్నప్పుడు మా అక్క నేర్పింది. అక్క? అక్కంటే చిన్నప్పుడు పాడుపడిన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆకలితో ఏడుస్తూ మీరు నేను ఇగ్గుంటారా? ఓ హలో, ఎవరండి? నువ్వా? మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావు? నేనెవరో తెలిసిన వాళ్ళకి ఎందుకున్నానో తెలీదా? కాపురం పెట్టేశావా? ఎవరు? ఏమో తెలీదు. హలో,
మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ పెట్టేసింది. అసలు ఎవరిది? మాట్లాడే విధంగా మాట్లాడితే మధ్యలో ఎవరో ఫోన్ కట్ చేయరు. ఎందుకు ఫోన్ చేశావు? ఎలాగున్నావు కనుక్కుందామని. ఈ పాటికి తెలిసే ఉంటుందిగా. అంటే నాతో కాపురం పెట్టేసావు అన్నమాట. ఇంకా లేదు, పెట్టబోతున్నా. ఆమె పేరు తార. పెళ్ళయింది, అయినా నా వెంట పడుతుంది. నేను కాదన్నానే నా మీద కక్ష సాధించాలని చూస్తుంది, అంతే తప్ప. నాకేం చెప్పక్కర్లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అమ్మతో మాట్లాడొచ్చి నేను తీసుకెళ్తాను. నువ్వు నిజంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేసుంటే నేనెప్పుడూ కాదన్నాను బాబు. వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా. వెళ్ళి. ఎక్కడికి? బయటికి. ఎవరి దగ్గరికి? నన్ను కావాలనుకునే వాడి దగ్గరికి. రోడ్డున పడ్డామన్నమాట. అమ్మ పెట్టినప్పుడు అడుక్కు తినాలిగా. మూడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదాన్ని నిజమనాలి. మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి? నోర్మయ్! ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేను అనాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళాం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు. పెళ్ళాంగా ఉండిపోమన్నావు. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడినావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఊరు పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా? ధైర్యాన్ని బాగానే పుంజుకున్నావు. కూర్చోండి. ఏదో సొంతిల్లులా మర్యాద చేస్తున్నావే. సొంతిల్లు కాకపోయినా పరాయిల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా, కలిసి ఉండడమా? మీరెలా అనుకుంటున్నారు? అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల నీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గాని అసలు రంగు బయటపడదు. ఏమిటి అలా నిలబడిపోయా? ఇలారా? అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుడిని అలాగే పిలుస్తాను. అభికి ఈ గది, ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు, ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసాకేగా నువ్వు కలిసావు. నీకు తెలుసో లేదో, అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికి ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్ముంది. మరి నిన్ను అక్కడ పెట్టకి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి. ఎందుకంటే దేశికి ఆ ఇంట్లో స్థానం లేదు. దేశియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుందే. వెళ్తాను. నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు. అరే, రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వెలా రాధు అవుతావు? నేను రాధని అంటే అత్తయ్యని. అభి నా కల్లుడు. ఇది ఎక్కడిదో తెలుసా?
మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బాగుంది కదా? అరే కట్టను కొత్తదే, పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చి పెట్టుకున్నాడు. అదే దుప్పటి, మాదే ఇది. నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. టేప్ రికార్డరు పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం. మీరు అంతేనా? ఈ పాట నేనే పాడాను. ఎవరు నేర్పారు? మా అక్క. ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది? చిన్నప్పుడే తప్పిపోయింది. ఈ పాట మీరు విన్నారా? ఎక్కడా? రేడియోలోనా? బహుశా మీరు రేడియోలోనే వినుంటారు. ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎవరా ముగ్గురు? నేను, మా అక్క, అభి. అభియా? అభియా? అవును. చిన్నప్పుడు నన్ను మా అక్కని ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు. ఏమండి? 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 హలో, కల్పన. ఎవరు కావాలి? అభి కావాలి. కల్పన, నువ్వే కావాలి. నేను మీ అక్కనమ్మా. నీ కళ్ళ ముందుకు వచ్చి కూడా మీ అక్కనని చెప్పుకోలేకపోయినా దౌర్భాగ్యరాలి. హలో అభి, ఒక్కసారి ఇక్కడికి వచ్చాడవా? నీకు సిగ్గు లేదు? లేదు. నువ్వు స్వార్థాన్ని విన్నా? కాదు. నీ అంత బరి తెగించిన అర్థాన్ని ప్రపంచం తోరచబడి. నిజమే, కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదనుకుంటావు. ఏమిటది? ఒక్కసారి ఇంటికి రా, చెప్తాను. నేను రాను రాను రాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ. ఇదే నా చివరి కోరిక, ఇదే నా ఆఖరి కోరిక కూడా. అభి, నీకో నిజం చెప్పాలి. నా గురించి కాదు, నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి. కల్పన అక్క గురించి?
అభి, నువ్వు వస్తావనుకోలేదు. ఏమిటి ఏమైంది? పాపానికి శిక్ష పడాలి, పడింది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, నన్ను ఇలాగే పట్టుకో. నీ ఒళ్ళో నన్ను ఇలాగే ఉండని. ఏమైనా తెచ్చిపెట్టావా? హలో, పోలీస్ స్టేషన్. కల్పన మీ చెల్లెలా? ఆకేసి, పప్పేసి, ఉప్పేసి, నెయ్యేసి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నా చెల్లెలకి నువ్వు దొరికావు. I'm very happy. తారా, తారా, తారా. రండి ఇన్స్పెక్టర్, రండి ఇన్స్పెక్టర్, రండి. చూసారా నా భార్య? ఏమిటి, ఏమైందండి? హత్య చేశారు. ఎవరిని? మీ అక్కనే, అక్క? అక్కెవరు? తారా. సారా? మా అక్క? మరి ఆ హత్య ఎవరు చేశారు? ఎవరో చేశారు, కానీ తెలివిగా నా మీద నెట్టారు. ఎవరు? బహుశా ఆమె భర్త చేసి ఉంటాడు. తలుపు తీయదు. పోలీసులు అంతలోకి వస్తున్నారు. దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారా? పారిపోవాలి. పారిపోతే మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు. దొరికితే నేనే హంతకుడని శిక్షిస్తారు. మీరు కాదుగా. కాదని నాకు తెలుసు, కానీ చట్టం నమ్మదుగా. పారిపోయి నమ్మించగలరా? అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పగించగలను. ఆ పని ఇప్పుడు చేయొచ్చు. లేదు కాదు, నీకు తెలియదు. ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులో హాజరయ్యాను. కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చి ఉంటాను. ఎంతసేపు సాక్ష్యం న్యాయం జరిగింది, కానీ నిజానికి న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే నేను నిర్దోషం నిరూపించుకునే అవకాశం కూడా నాకు ఉండదు. వద్దండి, మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు. మీరు చూస్తున్న గుడ్డి లోకలాగే చట్టం కూడా గుడ్డిదనుకుంటున్నారు. మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి. కల్పన, పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు. కల్పన. బాబు, కల్పనే కాదు, నేను అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద ఒట్టే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.